ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 65వ సర్గ. హనుమంతుడు సీతను చూచానని చెప్పాక మిగిలిన వానరులు కూడా రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతాదేవి క్షేమంగానే ఉందని, లంకలో రావణాంతఃపురంలో రాక్షస స్త్రీల మధ్య ఉందని, ఆ స్త్రీలు ఆమెను భయపెడుతున్నారని, ఆమె రాముడి పట్ల అచంచలమైన భక్తితోనూ అనురాగంతోనూ ఉందని, ఇంకొక 2 మాసాలు మాత్రమే జీవించగలనని చెప్పిందని ముక్త కంఠంతో చెప్పారు. సీత క్షేమంగా ఉన్నదని విని రాముడిలా అడిగాడు, వానరులారా, క్వ సీతా వర్తతే దేవి, సీతాదేవి ఎక్కడ ఉంది? కథంచమై వర్తతే, నా పట్ల ఏ అభిప్రాయంతో ఉంది? ఈ విషయాలన్నీ వివరంగా చెప్పండి. వానరులందరూ రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతావృత్తాంతకోవిదం, సీతావృత్తాంతం అంతా తెలిసిన హనుమంతుడిని ముందుకు తోశారు. హనుమంతుడు ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి, సీత ఉన్న దిక్కుకు తిరిగి శిరస్సు వంచి ఆమెకు నమస్కరించి ఆమెను ఎలా చూశాడో చెప్పాడు. రామా, నేను 100 యోజనాల వెడల్పున్న సముద్రాన్ని ఉత్తర తీరం నుంచి లంఘించి దక్షిణ తీరం చేరాను. అక్కడ రావణుడు నివసించే లంకానగరం ఉంది. లంకలో రావణాంతఃపురంలో ఉన్న సీతాదేవిని చూశాను. ఆమె మనస్సంతా నీ మీదనే నిలిపి జీవిస్తోంది. ఆమె చుట్టూ వికృత రూపాలున్న రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు. వారామెను మాటిమాటికి భయపెడుతున్నారు. వీరుడా, నీతో కలిసి జీవిస్తూ సుఖాలు మాత్రమే అనుభవించదగిన ఆ పతివ్రత ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయింది. రాత్రింబవళ్లు నిన్నే ధ్యానిస్తోంది. ఒంటి జడతో కటిక నేల మీద పడుకుంటూ ఉపవాసాలతో కృషించి శరీర సంస్కారం లేక వివర్ణమైన మైఛాయతో రూపుదాల్చిన దైన్యంలా ఉంది. శిశిర ఋతువులో వాడిపోయిన పద్మలతలా ఉంది. రావణుడు ఎంత బెదిరించినా, ఎంత ప్రలోభ పెట్టినా రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృత నిశ్చయ, అతడిని తృణప్రాయంగా చూస్తూ ఆ రాక్షసరాజును గురించిన ఆలోచన కూడా మనస్సులోకి రానివ్వకుండా ఉంది. నీ మీదనే మనస్సు నిలుపుకొని నిన్నే ధ్యానిస్తూ ఉన్న ఆ సీతాదేవిని ఎలాగోలా చూశాను. మెల్లగా ఇక్ష్వాకు వంశీ విఖ్యాతిని కీర్తిస్తూ ఆమె విశ్వాసం చూరగొన్నాను. నా పైన నమ్మకం కలిగాక ఆమె నాతో మాట్లాడింది. రామసుగ్రీవుల మైత్రి గురించి, సుగ్రీవుడు సీతాన్వేషణకు వానరులను అన్ని దిక్కులకు పంపడం గురించి చెప్పాను. ఆమెను వెతుకుతున్న వానరుల్లో నేను ఒకడినని చెప్పాను. నీకు సుగ్రీవుడికి మైత్రీబంధం ఏర్పడిందని తెలిసి ఆమె సంతోషించింది. నియత సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి, ఆమె నీ మీద భక్తితో సదాచార నిష్ఠతో ఉంది. ఏవం మయా మహాభాగా దృష్టా జనకనందిని ఉగ్రేణ తపసాయుక్త త్వద్భక్త్యా పురుష ఋషభ, రామా, నువ్వు పురుషశ్రేష్ఠుడివి. సీతాదేవి హృదయంలో నువ్వే స్థిరంగా ఉన్నావు. నీ పట్ల అచంచలమైన భక్తితో ఉగ్రమైన తపస్సు చేస్తున్న ఆ మహాభాగ్యవంతురాలిని ఈ విధంగా చూశాను. నేనామెను చూసి ఆమెతో మాట్లాడానని నీకు నమ్మకం కలిగేందుకు మీరు చిత్రకూటంలో ఉండగా జరిగిన సంఘటన నీకు గుర్తు చెయ్యమంది. ఒకరోజు నువ్వు మనస్సులను అరగదీసి ఆమె చెక్కిలి మీద బొట్టు పెట్టావట. ఆ వృత్తాంతం చెప్పమంది. చిత్రకూటంలో ఉన్నప్పుడే జరిగిన కాకి వృత్తాంతం జ్ఞాపకం చెయ్యమంది. నేనామెను చూసినందుకు నిదర్శనంగా ఈ చూడామణిని పంపింది. సుగ్రీవుడు సమీపంలో ఉండగా ఈ మణిని నీకిచ్చి నేనక్కడ చూసినదంతా నీకు చెప్పమంది. రావణాంతఃపురంలో బంధించబడి పతివ్రతాధర్మాన్ని పాటిస్తూ కృషించిపోయి ఉన్న ఆ సాధ్వీమణి తన సందేశం నీకు వినిపించమంది. విను. రామా, నేను ఇక్కడ ఇంకొక మాసం మాత్రమే జీవిస్తాను. ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగత, రాక్షసులకు వశమై ఉన్న నేను అంతకంటే జీవించలేను. జరిగినదంతా జరిగినట్లు చెప్పాను. సీతాదేవిని రక్షించాలంటే సముద్రాన్ని దాటి లంకకు చేరాలి. ఈ మహాసైన్యంతో ఆకాశ మార్గం సాధ్యమైనది కాదు. అందువల్ల సర్వథా సాగర జలే సంతార ప్రవిధీయతాం, సముద్రాన్ని దాటేందుకు సేతువు నిర్మించాలి. అది ఎలా చెయ్యాలో ఆలోచించండి అని చెప్పి సీతాదేవి ఇచ్చిన చూడామణిని రాముడికిచ్చాడు. స్వస్తి.